ఇప్పుడు మనం గంగా నది ఒడ్డున ఉన్న కొన్ని ఘాట్ల గురించి తెలుసుకుందాం. నమో ఘాట్. ఈ నమో ఘాట్ భారతదేశంలోని వారణాసిలో కొత్తగా నిర్మించిన ఘాటు. 2018లో ఈ ప్రాజెక్టు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఘాట్ గంగా నది ఒడ్డున ఉన్నది. ఇది పర్యాటకులకు సౌకర్యాలతో కూడిన ఆధునిక ఘాట్. నమో ఘాట్ వారణాసిలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణీయ స్థలం. ఈ నదీ తీరం యొక్క ప్రధాన ఆకర్షణ నమస్తేను వర్ణించే 3 భారీ శిల్పాలు ఉన్నాయి. ఇది అతిథి దేవోభవ అనే ఆలోచనని మనకు స్ఫురింపజేస్తుంది. అంటే అతిథులను ఎల్లప్పుడూ స్వాగతించడం మరియు దేవుళ్లకు కట్టుబడి ఉండడం అనే ఆలోచనని ప్రదర్శింపచేస్తుంది. పురాణ మూలాల ప్రకారం నదీ తీరంలో 5 ముఖ్యమైన ఘాట్లు ఉన్నాయి. అవి పవిత్ర కాశీ నగరానికి గుర్తింపుని తెస్తున్నాయి. అవి అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణకర్ణిక ఘాట్, పంచగంగ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్. మొట్టమొదటిగా అస్సీ ఘాట్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఘాట్ చాలా ప్రసిద్ధి చెందింది. బనారస్ హిందూ యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న ఈ ప్రధాన ఘాట్ కూడా ఉన్నది. ఈ ప్రదేశంలో 2 లింగాలను పూజిస్తారు. కొన్ని పురాణాలలో దుర్గాదేవి 2 అసురులైన శుంభ నిశుంభులను ఓడించిన ప్రదేశం అస్సీ ఘాట్ అని నమ్ముతారు. ఇంకా తులసీదాస్ రామచరితమానస పూర్తి చేసిన ప్రదేశం కూడా అస్సీ ఘాట్ అని నమ్ముతారు. దశాశ్వమేధ ఘాట్. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఈ దశాశ్వమేధ ఘాటు ఉన్నది. ఇది అత్యంత ప్రసిద్ధిగాంచిన ఘాట్. పురాణాల ప్రకారం బ్రహ్మ ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశాడు. ప్రతి సాయంత్రం ఈ ఘాట్ వద్ద శివుడు, గంగా, సూర్యుడు, అగ్నులకు అలాగే విశ్వం మొత్తానికి హారతి ఇస్తుంటారు. దహన సంస్కారాలు జరిగే ఘాట్లలో మణికర్ణిక ఒకటి. మణికర్ణిక ఘాట్కు సంబంధించిన 2 పురాణ గాథలు ఉన్నాయి. దాని ప్రకారం విష్ణువు తన చక్రాన్ని ఉపయోగించి ఒక గొయ్య తవ్వి అక్కడ తపస్సు చేస్తూ తన చెమటతో దాన్ని నింపాడు. విష్ణుమూర్తిని చూస్తున్న శివుని చెవుపోగు ఒకటి ఆ గోతిలో పడింది. 2వ పురాణం ప్రకారం శివుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటించకుండా ఉండడానికి పార్వతి తన చెవుపోగులను ఈ ప్రదేశంలో దాచి గంగానది ఒడ్డున తన చెవుపోగులు పోయాయని చెప్పింది. మణికర్ణిక ఘాట్ వద్ద మానవ దేహం దహనమైనప్పుడు శివుడు ఆ ఆత్మని నీకు చెవుపోగులు కనపడ్డాయా అని అడుగుతాడట. కాశీ రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న ఈ ఘాట్ వారణాసిలో ప్రసిద్ధ ఘాట్లలో ఒకటి. ఇది రాజ్ఘాట్ వంతెనకు ఆనుకొని ఉంది. ప్రసిద్ధ రవిదాస్ దేవాలయం ఈ ఘాట్ మీద ఉంది. ఇది పిండ ప్రదానాలకు, అస్థికల నిమజ్జనాలకు ప్రసిద్ధి చెందింది. ఘాట్ను వివిధ అస్థికల నిమజ్జనాలకు ప్రసిద్ధి చెందింది. ఘాట్లను వివిధ రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కాశీలోని ఇరుకైన మార్గాలలో నడవలేని వికలాంగులకు ఈ ఘాట్ వీలుగా ఉంటుంది. కార్లు, బైకులపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సింధియా ఘాట్. ఈ సింధియా ఘాట్ను షిండే ఘాట్ అని కూడా పిలువబడే సింధియా ఘాట్ ఉత్తరాన మణికర్ణిక ఘాట్ను ఆనుకొని ఉంది.
సుమారు 150 సంవత్సరాల క్రితం ఘాటు నిర్మాణం జరిగినప్పుడు దాని బరువు ఎక్కువై ఇక్కడ శివాలయం నేలలో దిగపడిపోయి నదిలో పాక్షికంగా మునిగిపోయింది. ఈ ఘాట్ పైన అనేక గుడులు ఉన్నాయి. అగ్నిదేవుడు ఇక్కడ జన్మించాడని భావిస్తుంటారు. భక్తులు పుత్రుని కోసం ఇక్కడి వీరేశ్వరుని పూజిస్తారు. లలిత ఘాట్ నేపాల్ దివంగత రాజా వారణాసి ఉత్తర ప్రాంతంలో ఈ ఘాట్ను నిర్మించాడు. ఇది గంగా కేశవ దేవాలయం విలక్షణమైన కాఠ్మాండు శైలిలో నిర్మించిన చెక్క ఆలయం. ఈ ఆలయంలో శివుని స్వరూపమైన పశుపతేశ్వరుని చిత్రం ఉంది. జైన్ ఘాట్ లేదా బచ్రాజ్ ఘాట్. జైన్ ఘాట్ లేదా బచ్రాజ్ ఘాట్ ఒక జైన్ ఘాట్. నది ఒడ్డున 3 జైన దేవాలయాలు ఉన్నాయి. జైన మహారాజులు ఈ ఘాట్ల యజమానులను అని భావిస్తారు. బచ్రాజ్ ఘాట్లో నది ఒడ్డున 3 జైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చాలా పురాతనమైన తీర్థంకర సుపార్శ్వనాథ్ ఆలయం. తథాగత ఘాట్ లేదా బుద్ధ ఘాట్. తథాగత ఘాట్ వారణాసిలో సరాయ్ మోహన్లో ఉన్న ప్రసిద్ధ ఘాట్. సరాయ్ మోహన్ సారనాథ్ సమీపంలో ఉంది. తథాగత బుద్ధుడు తన 5 శిష్యులకు మొదటి ఉపదేశం ఇచ్చిన ప్రదేశం సారనాథ్. ఈ ఘాట్కి గౌతమ బుద్ధుని పేరు పెట్టారు. తథాగత అనే పదం గౌతమ బుద్ధునికి పర్యాయ పదం కాబట్టి దీనిని బుద్ధ ఘాట్ అని కూడా అంటారు. బౌద్ధులు ఈ ఘాట్లను ఉపయోగించేవారని నమ్ముతారు. ఘాట్ ఆవరణలో తథాగత బుద్ధ విగ్రహం ఒకటి ఉంటుంది. మణికర్ణిక హరిశ్చంద్ర ఘాటుల్లో దహన సంస్కారాలు జరుగుతాయి గనుక ఈ ఘాటుల్లో గంగా హారతి జరగదు. అంటే ఈ వీడియో ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే వారణాసిలోని ఘాట్లు గంగానది ఒడ్డుకు దారి తీసి నదీ తీర మెట్లు. నగరంలో 84 ఘాట్లు ఉన్నాయి. చాలా ఘాట్లు స్నానాలు మరియు పూజా ఘాట్లుగా ఉంటాయి. అయితే 2 ఘాట్లు మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్లు మటుకు దహన సంస్కార స్థలాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఈ నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.